నమస్కారం పిల్లలు. జంతువుల పిల్లలు, చిన్న మొక్కలు, పిల్లలు ఎలా ఉత్పత్తి అవుతాయో మీకు తెలుసా? చిన్న పిల్లల గురించి మీకు ఒక అద్భుతమైన విషయం చెబుతాను. జీవులు భూమిపై నిరవధికంగా జీవించలేవు. అన్ని జీవులు పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా వారి రకమైన లేదా కొత్త వ్యక్తులను మరింత ఉత్పత్తి చేయగలవు. పునరుత్పత్తి అనేది జీవరూపాల యొక్క విశదీకరణ మరియు జాతుల కొనసాగింపు మరియు మనుగడలో సహాయపడుతుంది. నేను బిందు. 10వ తరగతి జీవశాస్త్రం యొక్క పునరుత్పత్తి పాఠం నుండి అలైంగిక మరియు శాఖీయోత్పత్తి అంశాన్ని నేర్చుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. అలైంగిక పునరుత్పత్తి మరియు పద్ధతులు, శాఖీయోత్పత్తి మరియు పద్ధతులు. విచ్ఛిత్తి, ముక్కలగుట, శాఖీయ వ్యాప్తి, అనిషేక జననం, ఛేదనం, అంటుతొక్కుట, అంటుకట్టుట, స్టాక్, సయాన్, కణజాల వర్ధనం, వివిధ జీవులు వివిధ రకాల పునరుత్పత్తిని ప్రదర్శిస్తాయి. పునరుత్పత్తికి అవసరమైన సమయం జీవిని బట్టి మారుతూ ఉంటుంది. ఈస్ట్, బ్యాక్టీరియా, ఎలుక, ఆవు, ఏనుగులు మరియు మానవుల వంటి జీవులలో పునరుత్పత్తి కాలంలో గొప్ప వైవిధ్యాలను మనం కనుగొంటాము. లైంగిక పునరుత్పత్తిలో మగ మరియు ఆడ సంయోగ బీజాలు, శుక్రకణం మరియు గుడ్డు కలయిక ద్వారా సంతానం ఉత్పత్తి అవుతుంది. పునరుత్పత్తి 3 రకాలు: శాఖీయ, అలైంగిక మరియు లైంగిక పునరుత్పత్తి. పునరుత్పత్తి కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. సంయోగ బీజాల నిర్మాణం మరియు కలయిక లేకుండా ఒకే తల్లిదండ్రుల ద్వారా సంతానం ఉత్పత్తి చేయడాన్ని
అలైంగిక పునరుత్పత్తి అంటారు. ఇది మైటోటిక్ కణ విభజనలను మాత్రమే కలిగి ఉంటుంది మరియు మియోసిస్ సంభవించదు. అలైంగిక పునరుత్పత్తి ద్వారా ఉత్పత్తి చేయబడిన సంతానం వారి తల్లిదండ్రుల యొక్క ఒకేలా మరియు ఖచ్చితమైన కాపీలు. జీవులు అనేక విధాలుగా అలైంగికంగా పునరుత్పత్తి చేయగలవు. విచ్చిత్తి, అమీబా, పారమీషియం, మరియు బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవులు 2 లేదా అంతకంటే ఎక్కువ సంతానంగా విభజించడం ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. ద్విధా విచ్చిత్తి ద్వారా జీవి 2గా విడిపోతుంది. ఎక్కువ కణాలు ఏర్పడినప్పుడు దానిని బహుళ విచ్చిత్తి అంటారు. కోరకీ భవనం పేరెంట్ యొక్క ఒకేలా కాపీగా కనిపించే బొడిపవలే శరీరంపై పెరుగుదల సంభవిస్తుంది. బొడిప పూర్తిగా పెరిగిన తర్వాత తల్లిదండ్రుల నుండి విడిపోతుంది మరియు స్వతంత్రంగా జీవించి ఉంటుంది. ఉదాహరణ ఈస్ట్. హైడ్రా వంటి జీవులు కోరకీ భవనం ద్వారా పునరుత్పత్తి కోసం పునరుత్పత్తి కణాలను ఉపయోగిస్తాయి. హైడ్రాలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో పునరావృతమయ్యే కణ విభజన కారణంగా ఒక మొగ్గ అభివృద్ధి చెందుతుంది. ఈ మొగ్గలు పూర్తిగా పరిపక్వం చెందిన తరువాత స్వతంత్ర జీవులుగా అభివృద్ధి చెందుతాయి మరియు మాతృ శరీరం నుండి విడిపోతాయి. ముక్కలగుట కొన్ని జీవులు మాతృజీవి యొక్క ప్రత్యేక భాగం నుండి పెరుగుతాయి. ఇది శరీరంలోని ఏ భాగానైనా కావచ్చు మరియు దీనిని ముక్కలగుట అంటారు. ఇది కొన్ని ఫ్లాట్ వార్మ్లు, శిలీంధ్రాలు, లైకెన్లు, స్పిరోగైరా మొదలైన సాధారణ జీవులలో జరుగుతుంది. పునరుత్పత్తి అనేక జీవులు తమ శరీర భాగాల నుండి కొత్త వ్యక్తిగత జీవులను పుట్టించగలవు. జీవులు అనేక ముక్కలుగా కత్తిరించబడతారు లేదా విభజించబడ్డారు మరియు ఈ ముక్కలు ప్రత్యేక వ్యక్తులుగా పెరుగుతాయి.
ఇది ముక్కలగుట మాదిరిగానే ఉంటుంది, కానీ ప్రత్యేక కణాల ద్వారా పునరుత్పత్తి జరుగుతుంది. ఉదాహరణకు, ప్లానేరియాను ఎన్ని ముక్కలుగానైనా కత్తిరించవచ్చు మరియు ప్రతి ముక్క పూర్తి జీవిగా పెరుగుతుంది. ప్రత్యేకమైన కణాలు సంఖ్యలో పెరుగుతాయి మరియు విభిన్న కణ రకాలు మరియు కణజాలాలుగా మారతాయి. అయినప్పటికీ పునరుత్పత్తి అనేది పునరుత్పత్తి ప్రక్రియకి సమానం కాదు, ఎందుకంటే అన్ని జీవులకు ఈ సామర్థ్యం లేదు. అనిషేక జననం. పుచ్చకాయలు, ద్రాక్షలు మొదలైన విత్తనరహిత పండ్లను మీరు ఎప్పుడైనా చూశారా? ఇది లైంగికత నుండి అలైంగిక పునరుత్పత్తికి మారడం వల్ల జరిగే పునరుత్పత్తి ప్రక్రియ మరియు దీనిని అభిషేక జననం అంటారు. ఈ ప్రక్రియ ప్రకృతిలో జరుగుతుంది మరియు మరింత కావలసిన లక్షణాలతో మనకు నచ్చిన జీవుల పెరుగుదల కోసం మనము ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో సాధారణంగా అండం ఫలదీకరణం లేకుండా సంయోగ బీజాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రక్రియలో ఇద్దరు తల్లిదండ్రులు పాల్గొంటారా? ఈ విచిత్రమైన పునరుత్పత్తి తేనెటీగలు, చీమలు మరియు కందిరీగలలో సంభవిస్తుంది. జైగోట్ ఫలదీకరణ గుడ్డు నుండి లేదా అనిషేక జననం ద్వారా అభివృద్ధి చెందుతుంది. మియోసిస్ సంభవించినప్పుడు పార్థెనోకార్పిక్ జైగోట్ మగ అంటే మోనోప్లాయిడ్గా అభివృద్ధి చెందుతుంది మరియు ఫలదీకరణం చెందినది ఆడ అనగా డీప్లాయిడ్గా అభివృద్ధి చెందుతుంది. సిద్ధ బీజాలు ఏర్పడటం. సాధారణంగా కుళ్ళిన పండ్లు, రొట్టె ముక్కలు మరియు ఇతర ఆహార పదార్థాలపై తెల్లటి దారాలు మరియు నల్లటి పొడి వంటి పదార్థాలు గమనించబడతాయి. రైజోపస్ సిద్ధ బీజాలు అని పిలువబడే వందలాది సూక్ష్మ ప్రత్యుత్పత్తి భాగాలను ఉత్పత్తి చేస్తుంది. సిద్ధ బీజాశయం పగిలిపోవడం వల్ల బీజాంశం గాలిలోకి వ్యాపిస్తుంది. రైజోపస్, మ్యూకోర్ మొదలైన శిలీంధ్రాలు బ్యాక్టీరియా మరియు ఫెర్న్లు మరియు నాచులు వంటి పుష్పించని మొక్కలు సిద్ధ బీజాలు ఏర్పడే పద్ధతి ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. సిద్ధ బీజాశయ పత్రం. ఫెర్న్లు బీజాంశాలను కూడా ఉత్పత్తి చేస్తాయి మరియు ఫెర్న్ ఆకును సిద్ధ బీజాశయ పత్రం అంటారు. ఆకు యొక్క దిగువ ఉపరితలంపై బీజాంశాలను కలిగి ఉన్న సిద్ధ బీజాశయం అని పిలువబడే చుక్కల వంటి నిర్మాణాల సమూహాలు ఏర్పడతాయి. సిద్ధ బీజాశయంను సూదితో సున్నితంగా తెరవడం మరియు మ్యాగ్నిఫైయింగ్ లైన్స్
ఉపయోగించడం ద్వారా బీజాంశాలను గమనించవచ్చు. శాఖీయ వ్యాప్తి. చాలా మొక్కలలో వేరు, కాండం, మరియు ఆకులు తగిన పరిస్థితులలో కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. చాలా మొక్కలు ఈ పునరుత్పత్తి విధానాన్ని ఉపయోగిస్తాయి. ఇది మైటోటిక్ విభజనను కలిగి ఉంటుంది మరియు కుమార్తె మొక్కలు జన్యుపరంగా మాతృమొక్కతో సమానంగా ఉంటాయి. వ్యవసాయ అవసరాల కోసం చెరకు, గులాబీలు మరియు ద్రాక్ష వంటి మొక్కలను పెంచడానికి పరులు వేయడం లేదా అంటుకట్టడం వంటి పద్ధతుల్లో శాఖీయ వ్యాప్తి ఉపయోగించబడుతుంది. శాఖీయ వ్యాప్తి ద్వారా పెంచబడిన మొక్కలు విత్తనాల నుండి ఉత్పత్తి చేయబడిన వాటికంటే ముందుగానే పూలు మరియు పండ్లను భరించగలవు. విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయిన అరటి, నారింజ, గులాబీ మరియు జాస్మిన్ వంటి మొక్కల వ్యాప్తి కూడా ఇటువంటి పద్ధతుల ద్వారా సాధ్యమవుతుంది. వృక్ష సంబంధమైన పునరుత్పత్తి ఆకుల ద్వారా జరగవచ్చు. బ్రయోఫిలంలో ఆకు గీతల వద్ద చిన్న మొక్కలు పెరుగుతాయి. రన్నర్లు మరియు స్టోలన్లు వంటి బలహీనమైన కాండం భూమిని తాకినప్పుడు మూలాలను ఏర్పరుస్తుంది. కాండం ద్వారా ప్రచారం చేయడానికి కొన్ని ఉదాహరణలు స్టోలన్స్, బల్బులు, కామ్స్, గడ్డదినుసు మొదలైనవి. వల్లిస్నేరియా మరియు స్ట్రాబెర్రీలు స్టోలన్ల ద్వారా ప్రచారం చేయబడతాయి. బల్బుల ద్వారా అల్లియం సెప లేదా ఉల్లిపాయ, కామ్స్ ద్వారా కొలకేషియా మరియు గడ్డ తినుసుల ద్వారా బంగాళదుంప, దాలియా, ముల్లంగి, క్యారెట్ మొదలైన వాటి మూలాలు కొత్త మొక్కలుగా పెరుగుతాయి. కొన్ని మొక్కలలో పూల మొగ్గలు బల్బిల్స్ అని పిలువబడే గోళాకార నిర్మాణాలుగా మార్చబడతాయి. ఇవి నేలపై పడినప్పుడు కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఉదాహరణ కిత్తలి. కట్టింగ్ ద్వారా కృత్రిమ శాఖీయ వ్యాప్తి.
ఇప్పటికే ఉన్న మొక్క నుండి మొగ్గ ఉన్న మాతృమొక్క యొక్క భాగాన్ని కత్తిరించినప్పుడు కొన్ని మొక్కలు ఒక్కొక్కటిగా పెరుగుతాయి. ఈ కటింగ్ యొక్క దిగువ భాగం తేమతో కూడిన నేలలో ఖననం చేయబడుతుంది మరియు కొన్ని రోజుల తర్వాత కత్తిరించిన భాగాలలో మూలాలను అభివృద్ధి చేయడం ద్వారా వ్యక్తిగత మొక్కగా పెరిగే మొగ్గలు ఉంటాయి. ఉదాహరణ గులాబీ. అంటుతొక్కుట. కనీసం ఒక నోడ్ ఉన్న మొక్క యొక్క కొమ్మ నేలవైపుకు వంగి ఉంటుంది మరియు దానిలో కొంత భాగం తేమతో కూడిన మట్టితో కప్పబడి కొమ్మ యొక్క కొనను నేలపైన బహిర్గతం చేస్తుంది. కొంత సమయం తర్వాత మట్టిలో ఖననం చేయబడిన శాఖ యొక్క భాగం నుండి కొత్త మూలాలు అభివృద్ధి చెందుతాయి. కొమ్మ తరువాత మాతృమొక్క నుండి కత్తిరించబడుతుంది మరియు కొత్త మొక్కగా మారడానికి మూలాలను అభివృద్ధి చేస్తుంది. ఉదాహరణ గన్నేరు. అంటుకట్టుట. రెండు మొక్కల కాండం కలిసి ఒకే మొక్కగా పెరుగుతుంది. మట్టికి చేరిన మొక్కను స్టాక్ అని, మరియు వేర్లు లేకుండా మరొక మొక్క కత్తిరించిన కాండం సియాన్ అని పిలుస్తారు. స్టాక్ మరియు సియాన్ రెండూ పురిబెట్టు దారం సహాయంతో కట్టి పాలిథిన్ కవర్తో కప్పబడి ఉంటాయి. కావలసిన లక్షణాలతో ఒక మొక్కను పొందేందుకు గ్రాఫ్టింగ్ ఉపయోగించబడుతుంది. వివిధ రకాల పువ్వులు మరియు పండ్ల యొక్క మెరుగైన రకాలను వ్యాప్తి చేయడంలో ఈ సాంకేతికత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణలు మామిడి, సిట్రస్, యాపిల్, గులాబీ. కటింగ్, అంటుతొక్కుట మరియు అంటుకట్టుట అనేది మొక్కల కృత్రిమ శాఖీయ వ్యాప్తి కోసం సంప్రదాయ పద్ధతులు. ఈ పద్ధతిలో ఉత్పత్తి చేయబడిన మొక్కలకు ఉదాహరణలు అరటి, పైనాపిల్, నారింజ, ద్రాక్ష, గులాబీ మొదలైనవి. వాణిజ్య ప్రయోజనాల కోసం కణజాల వర్ధనం కలిగి ఉన్న కృత్రిమ శాఖీయ వ్యాప్తి యొక్క ఆధునిక సాంకేతికత ఉపయోగించబడుతుంది. కణజాల వర్ధనంలో కొత్త మొక్కలు కణజాలాన్ని తొలగించడం లేదా మొక్క యొక్క పెరుగుతున్న కొన నుండి కణాలను వేరు చేయడం ద్వారా పెంచబడతాయి. కణాలను వేరు చేయడం ద్వారా పెంచబడతాయి. కణాలు అప్పుడు ఒక కృత్రిమ మాధ్యమంలో ఉంచబడతాయి. అక్కడ అవి వేగంగా విభజించబడి కణాలు లేదా కాలస్ యొక్క చిన్న సమూహాన్ని ఏర్పరుస్తాయి. కాలస్ పెరుగుదల మరియు భేదం కోసం హార్మోన్లను కలిగి ఉన్న మరొక మాధ్యమానికి బదిలీ చేయబడుతుంది. మొక్కలను మట్టిలో ఉంచుతారు.
తద్వారా అవి పరిపక్వ మొక్కలుగా పెరుగుతాయి.